హాయ్ ఫ్రెండ్స్, నేను విజయవల్లిని. అలకనంద కిట్టి ఈవెంట్ నిత్యం ఆయిల్ వాళ్ళ వంటల పోటీల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ నిత్యం ఆయిల్ వాడడం వల్ల చాలా హెల్దీ ఆయిల్. నిత్యం ఆయిల్ వారి గ్రౌండ్ నట్ ఆయిల్తో, మేము వాడే గ్రౌండ్ నట్ ఆయిల్తో వంటలు చాలా బాగుంటాయి. ఆవకాయ మాగాయ కూడా నేను దీంతోనే పెడతాను. మేము పిండి వంటలు కూడా దీంతోనే చేస్తాము. ఇది తినడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాదు. నేను ఇవాళ నిత్యం ఆయిల్ వారి నిత్యం ఆయిల్ వారి వంటల్లో ఓట్స్ మసాలా వడ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: నిత్యం ఆయిల్, సాల్ట్, కారం, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, ఓట్స్, గ్రైండ్ చేసిన పచ్చిశనగపప్పు, ఆనియన్, పచ్చిమిరపకాయ కలిపి వేస్తున్నానండి మసాలా వడ. కావాల్సినవన్నీ ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా పచ్చిశనగపప్పు వేయాలి. నెక్స్ట్ ఆనియన్ వేయాలండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు వేయాలి. ఓట్స్ వేయాలండి. తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు వేయాలి. కొత్తిమీర, కరివేపాకు ఇలా కలుపుదామండి. గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చండి. పిండి కలపటం అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి బాండీలో. ఆయిల్ కాగిందండి. వడలు వేస్తున్నాను. వేయంగానే కలపకూడదండి. కొంచెం వేగినాక అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసేటమేనండి. వడలు రెడీ అయిపోయినాయండి. నిత్యం ఆయిల్ వాళ్ళది గ్రౌండ్ నట్ ఆయిల్తో చేసిన వడలు, మసాలా వడ, ఓట్స్ మసాలా వడ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలకనంద కిట్టి వాళ్ళకి, నిత్యం ఆయిల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి.